సో వచ్చిన మార్పులో మళ్ళీ ధర్నా చౌక్ దద్దరిల్తా ఉన్నది. జీవో 46 బాధితులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏడబ్ల్యూఈ సంబంధించిన బాధితులు మా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో మార్పులో మా కీలక పాత్ర, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నిరుద్యోగులు అంతా సపోర్ట్ చేశారు, అయినా మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం మాకు వచ్చిందన్న ప్రశ్నలు ఉంచుతా ఉన్నారు. అంటే ఇక్కడ 2-3 ఇష్యూస్. ఇప్పుడు జియో 46 ఇష్యూకి సంబంధించి జియో 46 నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం. నిర్ణయం తీసుకొని రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సరే జియో 46 కరెక్టా రాంగా అనేది ఇష్యూ పక్కకు పెట్టండి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక జియో రిలీజ్ చేసినప్పుడు దాన్ని వద్దని చెప్పని వ్యతిరేకించేటోళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళి కేసు వేయడం జరిగింది. కొంతమందికి ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాయి. అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే జ్యుడిషియల్ పరిధిలో ఉంది. సో ప్రభుత్వం ఏ నిర్ణయం అన్న తీసుకున్నప్పుడు, గత ప్రభుత్వానికి ఏముందంటే ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇద్దరు విద్యార్థుల మధ్యలో కొట్లాడబెట్టి కోర్టు న్యాయస్థానం ముందు పోతే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రాదు, కోర్టులో పెండింగ్ ఉంది, అడిగితే కోర్టులో ఉందని చెప్దాము, చేతులు దులుపుకున్నామని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకుండే. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఇవన్నీ రిజాల్వ్ చేసి ఏ ఒక్కరు కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చి దిశగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. సో దాన్ని రిఫార్మ్ చేయాలంటే సంబంధించిన జ్యుడిషియల్ పరిధిలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కంప్లీట్ సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. దాంతోపాటు ఏడబ్ల్యూ కానీ ఇతర ఎగ్జామ్స్ ఏమన్నా దాదాపు 16 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేస్తే అందులో తప్పు జరిగిందో లేదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద క్యాన్సిల్ చేయమంటారు. సో దానిపైన ఎంక్వైరీ కమిటీ వేస్తూ అయిపోయిన ఎగ్జామ్స్ ని రిజల్ట్ ఇస్తూ ఏమైనా తప్పు జరిగితే ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఎవరైతే జాబ్ ఎక్కుతారో వాళ్ళని తీసేస్తారు. సైమల్టేనియస్ గా కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫిబ్రవరికి ఏవైతే ఇస్తానో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో ఈ ఉద్యోగ ప్రక్రియ అనేది సైకిల్ లెక్క కొనసాగుతుంది. సో మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే కొట్లాట పెట్టి స్టూడెంట్స్ మధ్య డివైడ్ అండ్ రూల్ చేయాలని కాదు, ఎవరికి ఉన్నా కూడా వచ్చే ఉద్యోగం మన తెలంగాణ బిడ్డకే. అది హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, ఇతర జిల్లాలు. గత ప్రభుత్వాలు ఏంటంటే హైదరాబాద్ ఇతర జిల్లాల మధ్యలో పంచాయతీ పెట్టి విభజించి పాలించాలనుకో. మేమేంటంటే సమిష్టిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా అన్నతమ్ములు లెక్క కలిసిమెలిసి ఉండాలి, ప్రతి సమస్య తీరాలి, ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి నిరుద్యోగి అనే పదం ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చి స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలిచిన విధంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సమయం పడుతుంది. కాబట్టి కొంతమంది ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళని తప్పుడు దారిలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. జియో 46 స్టూడెంట్స్ కానీ, ఏడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ, ఇతర సమస్యలు నా టేబుల్ పైన రోజు పొద్దున ఉదయం 8 గంటలకి మొదలు పెడితే 10 గంటల వరకు ఇదే ఆఫీస్ లో వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. NPTCL, దాంతో SPTCL, దాంతో పాటు జూనియర్ లైన్మెన్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ అన్ని సమస్యలు వివరిస్తారు. ఆ వివరించినప్పుడు ఆ సమస్యల్ని సాగ్రిగేట్ చేసి సంబంధించిన మంత్రి దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు 20 రోజులలోనే పూర్తిగా అన్ని క్యాన్సిల్ చేయాలంటే అది కానీ కాస్త లేట్ అయినా పర్లేదు, కాస్త నిరుద్యోగులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందా మీ పాలనలో అంటున్నా? 100%. కానీ మీరు అన్న చూడండి, ఈరోజు ధర్నా చౌక్ ఏదైతే ఉందో ధర్నా చౌక్ దద్దరిల్లుతుందండి. 100% ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ ఉండాలి. సమస్యలు ఉన్నోళ్ళు పోయి ఆ ధర్నా చౌక్ లో వాళ్ళ గలాన్ని వినిపించాలి. ఆ గలాన్ని వినిపించినప్పుడు ఆ సమస్య తీవ్రతని తెలుసుకొని అందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, నిజంగా సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావాలని చెప్పని ప్రేలోపిస్తూ చేయిస్తున్నవేవి, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాము. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. అండ్ మేము ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నా చేసినా దాన్ని 100% నేను స్వాగతిస్తాను. ఎందుకంటే నేను బాధపడ్డ అనేక సందర్భాల్లో ధర్నా చౌక్ లో ధర్నా చేసుకున్నామనంటే ఇంటి బయటికి వెళ్దామంటే ముందస్తు అరెస్ట్ చేసి ఇంట్లో పోలీసుని నిర్బంధించే పరిస్థితి, వారాలు నిర్బంధించే పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏదైతే సంబంధించి రాజరిక పాలన అనే అనేక సందర్భాల్లో మనమే అన్నాం. ఈ రోజు అది ఉండడము, ధర్నా చౌక్ లో అటువంటి పరిస్థితి ఉంటే నన్ను ఆహ్వానిస్తే మన జియో 46 వాళ్ళు ధర్నా చేసాం, నేను లేకుండే, నేను ఢిల్లీలో ఉండే. లేకపోతే వాస్తవానికి నేనే డైరెక్ట్ గా ఆ ధర్నా చౌక్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండే. మరుసటి రోజు వాళ్ళందరూ వచ్చి నన్ను కూడా కలిసి వెళ్తే వాళ్ళకు కూడా వివరించిన దీన్ని లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా దీనిపైన డెసిషన్ తీసుకుంటది గవర్నమెంట్ అని చెప్పిన 100% గవర్నమెంట్ ఎటువంటి ప్రాబ్లం కాకుండా కూడా డెసిషన్ తీసుకుంటారు. సో